ఇప్పుడు గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేయాలి ప్రచారానికి 7-8 తేదీల్లో ఆయన కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మున్సిపాలిటీల్లో ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేనానిగా మరి తెలంగాణలో అడుగు పెడితే ఎలా ఉంటుంది? మొన్న చూసాం కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అంటే పవన్ అభిమానులు ఒక రకంగా ప్రాంతాలకి కులాలకి అతీతంగా ఉంటారు. అలాగే ఇక్కడ ఇప్పుడు సనాతన ధర్మం అన్న ఒక ఎజెండాని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి ఇది బీజేపీకి ఇంకాస్త బలాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మున్సిపల్ ఓటర్లు ఎలా చూస్తారు? మున్సిపల్ ఓటర్లలో కూడా కాస్త ఎడ్యుకేటెడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ మున్సిపల్ కానీ కార్పొరేషన్స్ కానీ ఎలా చూస్తారు? గ్రౌండ్లో కూడా పవన్ పనిచేస్తే ఎలా ఉంటుంది, బీజేపీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అని ఈక్వేషన్స్ జరుగుతున్న నేపథ్యంలోనే నిన్న మహేష్ గౌడ్ గారు ఇంకో బాంబు పేల్చారు కాంగ్రెస్ నుంచి. అంటే ఆయన దిష్టి పవన్ కళ్యాణ్ అని మేము అంటాము, అయినా ఏపీ వాళ్ళకి ఇక్కడేం పని అంటూ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతీయ తేడాలని తీసుకొచ్చారు. గతంలో కేసీఆర్ గారు కూడా ఏదన్నా తెలంగాణలో ఎన్నిక జరుగుతుంది అన్న ఇది వచ్చినప్పుడల్లా ఆయన ఆంధ్ర విషయాన్ని తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ మిత్రులుగా ఉండి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆ ప్రాంతాలు తీసుకొచ్చేవాళ్ళు. సేమ్ ఇప్పుడు మహేష్ గౌడ్ గారు కూడా అదే ప్రాంతాన్ని మళ్ళీ ప్రస్తావించిన పరిస్థితి. ఎందుకంటే నేషనల్ పార్టీలుగా ఉన్న ఈ పార్టీలకు సంబంధించిన కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు, కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆంధ్ర నాయకులు అన్నట్టుగా ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారు? కావాలని ఇక్కడ అంటే ఆంధ్ర అనగానే ఇక్కడున్న ఓటర్లు ప్రజలు కోపంతో రగిలిపోయేలాంటి పరిస్థితికి ఏమైనా కారణమవుతుందా? కాదు, బీజేపీ గేమ్లో భాగంగానే ఇది ట్రయాంగిల్ గేమ్గా నడవడానికి మాత్రమే ట్రయాంగిల్ గేమో లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉండడానికి ఏమైనా జరుగుతుందా?